గుడ్ మార్నింగ్ గాయ్స్. టైం అయితే 5:15 అయింది. ఇంత ఫాస్ట్గా సండే రోజు ఎందుకు లేచానంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సండే మన జిమ్లో గ్రూప్ ట్రైనింగ్ సెషన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ రిటైన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే ఫ్రమ్ బీరంగూడ టు లింగంపల్లి ఒక మినీ వ్లాగ్ అయితే ఉంటుంది. ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో ఈ లాస్ట్ సండే మనకి ఎందుకనంటే మనకి ఎవ్రీ మంత్ న్యూ కస్టమర్ క్లయింట్స్ వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి సమ్ నాలెడ్జ్ షేర్ చేయడం, ఇంటరాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో దానికే లాస్ట్ సండే మనం ప్లాన్ చేస్తాం. ప్లీజ్ స్టే ట్యూన్ ద వీడియో. హే మామ్, సో మనల్ని పిక్ చేసుకోవడానికి మన దోస్త్ గారు కూడా వచ్చేసాడు. ఇంకా మొదలెడదామా? సో మన ఇంటి దగ్గర నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. జస్ట్ ఎంజాయ్ ద వ్లాగ్. చూసారా అంబియన్స్ ఎట్లుందో, ఆ గేదెలు, ఈ పొలాలు, ఇవన్నీ సేమ్ మన ఊర్లో ఉన్నట్లేదు. ఇంతే ఉంటుంది. కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత అస్సలు సిటీ కనబడుతుంది అనమాట. రైట్, సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్. సో ఇది ఏంటి అంటే వాకింగ్ లైన్. ఇదంతా ఎర్లీ మార్నింగ్ అందరూ వాకింగ్ చేస్తారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ బీరంగూడలో ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఎప్పుడైనా వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ బాగుంటుంది మళ్ళీ. సో ఇక్కడ నుంచి మనం బీరంగూడ బయటకి స్టార్ట్ అవుతాం. ఈ లెఫ్ట్ సైడ్ చూసారా, ఛత్రపతి శివాజీ మొన్నే రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు ఇది. ఈ వ్లాగ్ చూసేవాళ్ళు బీరంగూడలో ఉన్నారైతే, బీరంగూడలో ఎవరైనా ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మనకి ఆపోజిట్ కనిపించేది గ్రౌండ్స్ అనమాట. కుప్పలు ఉంటారే పొద్దున్నే. సండే అయితే చాలు మొత్తం గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది క్రికెట్తో. సో ఇది కృష్ణారెడ్డిపేట్ బీరంగూడ మెయిన్ రోడ్ అనమాట. కమాన్. మనం డైరెక్ట్ ఇంకా కమాన్ నుంచి, బీరంగూడ కమాన్ నుంచి మనం వెళ్తున్నాం. సో ఈ ఒక్క వ్లాగ్ కి కావాలనే హెల్మెట్ పెట్టలేదు, ఎందుకంటే హెల్మెట్ పెడుతుంటే మైక్ కి అడ్డొచ్చేస్తుంది ఈ గాలికి దానికి. సో దానికి హెల్మెట్ పెట్టలేదు. డైలీ నార్మల్గా అయితే డైలీ హెల్మెట్ యూజ్ చేస్తా. బీరంగూడ ట్రెండ్స్, రిలయన్స్ ట్రెండ్స్ అనమాట మన బీరంగూడ. ఇది మనం ఇంకొక 2 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్తే మనకి మండే మార్కెట్ వస్తుంది అనమాట. మంచి ఫీల్ ఉంటుంది అబ్బా బీరంగూడ. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని అవైలబుల్ ఉంటాయి బీరంగూడ. జిమ్సే నాకు తెలిసి బీరంగూడలో మ్యాక్స్ ఎన్ని జిమ్స్ ఉన్నారా బీరంగూడలో? ఒక మోర్ దెన్ 10 ఉంటాయి కదా. ఉంటాయి, మోర్ దెన్ 10 జిమ్స్ ఉన్నాయి బీరంగూడలో. సో ఇదంతా ఇవన్నీ షాప్స్ ఇవన్నీ కూడా ఒక 1.5 year బ్యాక్ మొత్తం పెట్టినవి అంతే. చాలా కొత్తవి. బీరంగూడలో ఫుడ్ స్టాల్స్ ఎక్కువ బాగా. ఫుడ్ మంచిగా దొరుకుతుంది, చాలా వెరైటీస్ దొరుకుతాయి ఫుడ్ లో. మొత్తం మండే మార్కెట్. మండే అయితే సండే మార్కెట్స్ విన్నాం, మండే మార్కెట్స్ ఎక్కడ వినలేదు కదా. బీరంగూడలోనే ఉంటుంది మండే మార్కెట్. ఇది మొత్తం ఈ రోడ్ మండే రోజు మాత్రం ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది. 4 నుంచి మొత్తం ఫుల్ రష్ ఉంటుంది ఈ రోడ్ అంతా. అన్ని అవైలబుల్ దొరుకుతాయి. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, డ్రెస్సెస్ కానీ చాలా ఉంటాయి. ఇంకా ఇప్పుడు చాలా బెటర్. మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అయితే బీరంగూడ ఈ రోడ్ ఏముండేది కావచ్చు, మొత్తం ఫుల్ దుమ్ము. వెళ్తే ఇంకా మేకప్పే, ముఖాలకి మొత్తం మేకప్పే ఇంకా. బట్ ఇప్పుడు అలాంటిది చాలా డెవలప్ అయింది బీరంగూడ. మొత్తం చాలా అంటే చాలా డెవలప్ అయింది. స్టార్టింగ్ అంటే ఒక 3.5 years బ్యాక్ మరీ ఘోరంగా ఉండేది బీరంగూడ. ఇప్పుడైతే ఇంకా చాలా మంచిగా రెడీ అయింది. ఫుడ్ స్టాల్స్ పెరిగినాయి. సో మనకి ఇప్పుడు కనిపించేది బీరంగూడ కమాన్. సో దిస్ ఈజ్ బీరంగూడ కమాన్, లింగంపల్లి రోడ్ అనమాట. ఇంకా డైరెక్ట్ మన మెయిన్ రోడ్ వచ్చేసాం. డైరెక్ట్ ఇంకా ఒకటే స్ట్రైట్. డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా
మియాపూర్ మెట్రో దగ్గర నుంచి స్టార్ట్ డైరెక్ట్ ఇంకా కుకట్పల్లి పంచాగుట్ట వరకు, పంచాగుట్ట అమీర్పేట, ఇంకెక్కడికి తిరగాల్సిన పనే లేదు. ఒకటే స్ట్రైట్. సో మనకి ఇప్పుడు బీరంగూడ క్రాస్ అయిన తర్వాత మనకి ఇది అశోక్ నగర్. ఇది అశోక్ నగర్ అనమాట. బీరంగూడ తర్వాత నుంచి ఇది అశోక్ నగర్. అద్దంలో చూడు, ఏదైనా మాట్లాడితే అద్దంలో చూసి మాట్లాడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్, మనకి ఇక్కడ నుంచి ఆల్రెడీ కొత్త బ్రిడ్జ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి మార్నింగ్ 9 తర్వాత ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది ఈ లింగంపల్లి టు. అసలు నీకు ఇక్కడ నుంచి నువ్వు మియాపూర్ వెళ్ళాలంటే నీకు ఈజీగా హార్డ్లీ 1 hour ఈజీగా పడుతుంది. అండ్ నీకు ఒక చూపిస్తా ఇప్పుడు బ్రిడ్జ్ ఎట్లా కన్స్ట్రక్ట్ అవుతుందో చూపిస్తా. అది స్టార్ట్ చేసి నాకు తెలిసి నియర్లీ ఒక 1.5 year అవుతుంది ఈజీగా. 1.5 year ఈజీగా అవుతుంది. స్టార్ట్ 6 months అయింది అంతే. 6 months అయింది. 6 months సో సారీ 6 months అయింది ఇది స్టార్ట్ చేసి. సో ఇది మాత్రం బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే మాత్రం హైలైట్ ఉంటుంది ఇంకా. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ బ్రిడ్జ్. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది. కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఇంకా ట్రాఫిక్ పెరిగింది అనమాట. ఇది కంప్లీట్ అయిపోతే స్కై వస్తుంది. స్కై చూసారా ఎంత ఎర్లీ మార్నింగ్ స్కై చూసారా ఎంత మంచిగా ఉందో. బాగుంటుందబ్బా. మార్నింగ్ లేవండి, లేచి జిమ్కి వెళ్ళండి, అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి నేచర్. సో ఇదే అనమాట బ్రిడ్జ్. ఇది ఇంకా కంప్లీట్ అవుతుంది నాకు తెలిసి హార్డ్లీ ఒక 1 year ఈజీగా పడుతుంది. మళ్ళీ 1 year or 6 months to 1 year లో కంప్లీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తే మియాపూర్ అనమాట. మనం స్ట్రైట్ కాకుండా మనం రైట్ వెళ్తాం. రైట్ మీకు చూపిస్తా. ఇప్పుడు చాలా మంది, సో నాది ప్రాపర్ ఆంధ్ర అనమాట. సో దిస్ ఈస్ ద లింగంపల్లి బస్ స్టాప్. ఇది మొత్తం లెఫ్ట్ సైడ్ కనిపించేది మొత్తం లింగంపల్లి బస్ స్టాప్. ఫుల్ రష్ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock నుంచే 4:35 నుంచే ఫుల్ రష్ ఉంటుంది. ఆంధ్ర నుంచి దిగుతూ ఉంటారు కదా. సో మనకి స్ట్రైట్ గా కనిపించేది BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనమాట. ఇదే ఇక్కడ నుంచే, ఇదే మన BHEL. సో BHEL నుంచి లెఫ్ట్ అనమాట. ఇక్కడ నుంచి 2 రూట్స్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే లింగంపల్లి మార్కెట్, సండే మార్కెట్, మండే మార్కెట్ ఎలాగా అలా లింగంపల్లి మార్కెట్ రోడ్ అనమాట అది. సో ఇప్పుడు మనం ఇటు వెళ్తే ఏమవుతుందంటే నల్గొండ బ్రిడ్జ్. మనం ఇప్పుడు బ్రిడ్జ్ సైడ్ నుంచి వెళ్తున్నాం. సో అటు కొంచెం ఎర్లీ మార్నింగ్ మార్కెట్ కదా, సండే కదా, కొంచెం రష్ ఉంటుంది. నార్మల్గా అయితే అదే వే మనకి. సో సండే కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం నల్గొండ బ్రిడ్జ్ సైడ్ నుంచి వెళ్తున్నాం. అసలు నవ్వచ్చు కదా. సారీ గైస్, డైలీ హెల్మెట్ అయితే యూజ్ చేస్తా ఈ రోజు. ఎందుకంటే మైక్ కి అడ్డు వస్తుంది, చూసారు కదా, అట్లా చేతిలో పట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. సో ఇదంతా వాయిస్ ట్రాన్స్మిట్ అవ్వట్లేదు లోపలికి. సో దాని గురించి ఇది బేసిక్ మైక్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి నల్గొండ బ్రిడ్జ్ స్టార్ట్ అనమాట. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది చూడండి. ఈ నల్గొండ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే మనకి బ్రిడ్జ్ కింద నుంచి లెఫ్ట్ సైడ్ మనం వెళ్తే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది అనమాట, లింగంపల్లి రైల్వే స్టేషన్. అక్కడ మీకు సిగ్నల్ కనిపిస్తుంది కదా, ఆ సిగ్నల్ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్తే గచ్చిబౌలి రోడ్, మనం రైట్ కి వెళ్తే స్ట్రైట్ వెళ్తే మనకి నల్లగంట్ల. ఓకే, ఇప్పుడు ఓకే. కానీ ఈవినింగ్ సైడ్ అయితే ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది సార్. ఇప్పుడు అంటే సండే కాబట్టి మనకి ఆఫీస్లు ఏం లేవు, కానీ ఆఫీస్ ఉంటే మాత్రం లెఫ్ట్కి తిరగాలన్నమాట. రైట్.
సో అటు స్ట్రైట్ వెళ్తే నల్గొండ, ఇది మొత్తం గచ్చిబౌలి రోడ్డు. ఓకే, సో ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా స్టార్ట్ అవుతుంది. అసలు అయితే ఇప్పటిదాకా మనం చూసింది జస్ట్ అవుట్స్కట్స్. ఇక్కడ నుంచి అసలైన సిటీ మొత్తం స్టార్ట్ అవుతుంది హైదరాబాద్కి. ఎల్బీ నగర్ ఎట్లా అయితే అవుట్స్కట్స్ అటు సైడ్, ఇటు సైడ్ లింగంపల్లి, పటాన్ చెరువు అనమాట. ఇది అవుట్స్కట్స్. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తే గచ్చిబౌలి, డైరెక్ట్ కొండాపూర్ గచ్చిబౌలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి మన జిమ్ రూట్ ఇది. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్ళినా సరే మనకి లింగంపల్లి బస్ స్టాప్ వస్తుంది. లింగంపల్లి బస్ స్టాప్, రైల్వే స్టేషన్. ఇది నియర్ బై రైల్వే స్టేషన్ మొత్తం లింగంపల్లి. సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ లో కనిపించేది స్కాంటా మారియా స్కూల్ అన్నమాట, ఇంటర్నేషనల్ స్కూల్. ఇదే మన ట్రాన్స్ఫార్మ్ టుగెదర్ జిమ్. ఇదే మన జిమ్ లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది మన పార్కింగ్ ప్లేస్ అన్నమాట. సో మన జిమ్ సైడ్ నుంచి బయట నుంచి అయితే అంబియన్స్ ఇట్లా ఉంటుంది పైనుంచి. ఇదే ట్రాన్స్ఫార్మ్ టుగెదర్ జిమ్. అండ్ ఈ జిమ్ ఒకటి మనకి హెల్త్ ఒక్కటే కాదు, మనం వెల్త్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి మీకు అక్కడ కనిపిస్తుంది చూస్తారా జిమ్ కింద స్టాక్ మార్కెట్ అకాడమీ. సార్ జూమ్ చేయరా, స్టాక్ మార్కెట్ అకాడమీ చూస్తారా, స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ అకాడమీ. సో మనకి హెల్త్ మీద ఒక్కటి మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోదు కదా, మనకి వెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకే సో ఇది మన జిమ్ ఎంట్రన్స్ అన్నమాట. రైట్, సో ఇది జిమ్ కమ్ ఒక ఫంక్షన్ హాల్. గలీజ్ ఉంటుంది, మొత్తం చూడొద్దు. సో వే టు జిమ్, ఇదే జిమ్ మంది. సో ఇది మన జిమ్. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో పెట్టాను, బట్ ఇది ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కాబట్టి నేను చూపిస్తున్నా. ఓకే, జస్ట్ చూడండి జిమ్ మొత్తాన్ని చూడండి ఒకసారి ఫస్ట్. ఓకే, జస్ట్ చూడండి జిమ్. సో సండే కదా, సండే కాబట్టి కొంచెం చాలామంది రారు. సండే యాక్చువల్లీ రెస్ట్ డే ఉంటుంది చాలామందికి. సో అందుకే ఇప్పుడు చూసారా ఈ రైట్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళి, సో ఇక్కడ అంబియన్స్ చూసారా మొత్తం. మనకి మన జిమ్లో హైలైట్ పార్ట్ వచ్చేసి అంబియన్సే హైలైట్ ఉంటుంది. అసలు సన్ రైజ్ పడితే మార్నింగ్ సన్ రైజ్ పడుతున్నప్పుడు, ఇప్పుడు కాదు ఒక 6:30, 7 ఆ టైంకి అయితే హైలైట్ ఉంటుంది మొత్తం. అంబియన్స్ మొత్తం అద్దరిపోద్ది. ఈ మొత్తం సన్ రైజ్ అంతా ఇక్కడ పడుతూ ఉంటుంది. సన్ రైజ్ పడుతూ ఉంటే ఎంత విటమిన్ డి కావాలంటే అంత విటమిన్ డి ఉంటుంది మన జిమ్లో. ఓకే, స్టార్ట్ అవుతారు. ప్రజెంట్ అయితే ఈరోజు ట్రైనింగ్ సెషన్ కదా. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సండే మనకి ఒక ట్రైనింగ్ సెషన్, గ్రూప్ ట్రైనింగ్ సెషన్ ఉంటుంది అనమాట. అక్కడ ఏంటంటే ఎవ్రీ మంత్ న్యూ కస్టమర్స్ జాయిన్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి జస్ట్ ఫన్ గురించి, నాలెడ్జ్ షేరింగ్ గురించి, ఇంజురీ ప్రివెన్షన్ గురించి, అండ్ ఇంకా కొంచెం గ్రూప్ ట్రైనింగ్, కొంచెం ఫన్ ఉంటుంది. సండే ఎవ్రీ మంత్ లాస్ట్ సండే మేము పెడతాం అది దాన్ని. సో ఇప్పుడు ట్రైనింగ్ సెషన్ ఉంది ఈరోజు. సో దట్ ఈస్ ద రీజన్. ఎట్లానో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసాము. సో నేను బ్లాగ్ కూడా చేద్దాం అనుకున్నా చాలాసార్లు, ఫ్రమ్ మన ఇంటి దగ్గర నుంచి జిమ్కి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడైతే ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. స్ట్రెచ్చింగ్స్తో స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ వర్కౌట్స్ ఉంటాయి, ఇంకా లాస్ట్లో కూల్ డౌన్ ఉంటుంది ఇంకా. సో ఫస్ట్ అయితే వర్కౌట్స్ రాద్దాం. కమా, చిన్న జిమ్ గురించి చూడండి మళ్ళీ ఒకసారి, జస్ట్ జిమ్ చూడండి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout
సో సర్క్యూట్ అయితే మనం కంప్లీట్ చేసాం. ఇదే సర్క్యూట్. ఫస్ట్ 1 సర్క్యూట్ ఉంటుంది, తర్వాత 2nd సర్క్యూట్ ఉంటుంది, లాస్ట్ 3rd సర్క్యూట్ ఉంటుంది. సో ఓకే, అందరికీ తెలుగు వచ్చా? యూ డోంట్ నో తెలుగు, యూ డోంట్ నో తెలుగు, యూ డోంట్ నో తెలుగు, యూ డోంట్ నో తెలుగు. మీకు తెలుగు మీకు తెలుగు వస్తా? యూ డోంట్ నో తెలుగు? ఓకే ఓకే, దెన్ దిస్ ఈస్ ద ఇంగ్లీష్ వస్తుంది కదా అందరికీ, తెలుగు వాళ్ళకి కూడా. సో దిస్ ఈస్ ద సర్క్యూట్. సో విల్ స్టార్ట్ విత్ స్ట్రెచెస్. ఫస్ట్ అయితే మనం స్ట్రెచెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ వర్కౌట్ చేసినా సరే, మనం కార్డియో కానీ స్ట్రెంత్ కానీ ఏం చేసినా ఫస్ట్ అయితే మనం బాడీ స్ట్రెచెస్ వీ షుడ్ డూ స్ట్రెచెస్. స్టార్ట్ విత్ స్ట్రెచెస్. ఓకే, ఆఫ్టర్ దట్ విల్ డూ సర్క్యూట్ తర్వాత ఆఫ్టర్ సర్క్యూట్ విల్ డూ కూల్ డౌన్. ఓకే ఓకే, ఫస్ట్ డూ స్ట్రెచెస్. ఓకే, వార్మ్ అప్. విల్ స్టార్ట్ ఫ్రమ్ వార్మ్ అప్. రైట్, ఫస్ట్ ఫ్రమ్ నెక్ టు నీ. Okay, neck rotates clockwise. Start. At least 10 seconds. 1, 2, 3, 7, 8, 9, 10. Switch. Come on. 8, 9, 10. Hip stretch. Come on. Waist from waist down. 1, 2, 8, 9, 10. Come on, back. Just straight. Come on. 1, 2, 3, 4, 1. Knee rotates. 1, 2. Circuits. The circuit number 1, this is cardio and strength. Okay. And circuit number 2, this is core and lower body. And last one, full body workouts. Okay. So in cardio and strength, we have five workouts, and core and lower body 4 workouts, and full body workouts are 4. Okay. First we'll start with jumping jacks. Very basic workout. Okay, I think you guys know that. Jumping jacks. Come on, 15 into 3 sets. 40 seconds break in between of sets. Okay, come on, 3, 2, 1, start. 1, 2, 3, 3, 2, 1, start. 1, 2, 3, 4, 7, 8, 9, 10. Squats. Come on. 1, 2, 3. Okay. 1. Just pick your stomach. 3, 4, 5, 6, 7. Last Sunday, because we are getting new customers, right? We are getting new clients, right? So they need to know why stretchings are important, why cool downs are important, how we do workouts, some injury preventions, everything. Okay, hope you enjoyed this session. So guys, hope you enjoyed the video. So అయితే ఎవ్రీ లాస్ట్ సండే ఆఫ్ ది మంత్ మనకి ఈ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళ ఇంటరాక్షన్స్ అవుతాయి, వెయిట్ లాస్ జర్నీస్ డిస్కస్ చేస్తాం, ఇంకా చాలా ఫన్ ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది. సో ఇంకా అయితే కొంతమంది అయితే ఇంకా వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళ జర్నీస్ ఏంటి, ఎట్లా అయింది, అండ్ వాళ్ళ గోల్స్ ఏంటి, చాలా డిస్కస్ చేస్తాం ఇట్లానే. సో కొంతమంది అయితే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని అసలు చాలా ఎమోషనల్ అవుతారు. అండ్ ఇంకొకటి వాళ్ళ వెయిట్ లాస్ జర్నీస్ ఒక 6 months బ్యాక్ మనం ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం అని అందరికీ షేర్ చేసుకుంటే ప్రౌడ్ మూమెంట్ మాత్రం వాళ్ళకైతే మంచిగా ఉంటుంది. ఈరోజు సెషన్లో కూడా సేమ్ జరిగింది. చాలామంది మంచిగా ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ వెయిట్ లాస్ జర్నీస్ అవన్నీ షేర్ చేసుకున్నారు. ఇది మంచిగా అయింది సెషన్ అయితే చాలా. యూ గైస్ ఆల్సో, ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఏ వీడియో. థ్యాంక్ యూ. సో ట్రైనింగ్ సెషన్ అయితే కంప్లీట్ అయింది. హోప్ యూ గైస్ ఎంజాయ్. మన క్లయింట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. సో ఎవ్రీ మంత్ మాకు ఏంటంటే లాస్ట్ సండే ఈ వర్కౌట్ ఈ సెషన్ అనేది ఉంటుంది. సర్క్యూట్స్, జుంబా డాన్స్, ఇంటరాక్షన్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే మన జిమ్లో ఓన్లీ వర్కౌట్ చేస్తే మాత్రమే ఇంపార్టెన్స్ కాదు, డైట్ ఇంపార్టెన్స్, స్ట్రెచ్చింగ్స్ ఇంపార్టెంట్, అండ్ అట్లానే
ఇప్పుడు చూసారు ఇంటరాక్షన్ ఎట్లా ఉంది. వీళ్ళకి ఇంతకు ముందు ఒకరికొకరు ఎవరు తెలియదు అనమాట. సో ఇంటరాక్షన్ సెక్షన్స్ ఉంటే మీకే బెటర్, ఇంకా వీళ్ళకే బెటర్. అంటే వాళ్ళు బాడీ షేమింగ్ ఫీల్ అవ్వరు. ఫస్ట్ థింగ్ బాడీ షేమింగ్ ఫీల్ అవ్వరు. అండ్ ఇంకొకటి, వాళ్ళు ఇప్పుడు ట్రైనర్స్ అవైలబుల్గా లేరనుకో, వచ్చిన వాళ్ళు అడుగుతారు ఫ్రీగా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటరాక్షన్. అండ్ స్ట్రెచింగ్స్ అండ్ కూల్ డౌన్ వర్కౌట్స్ మీరు ఇప్పుడు చూసారు. సో ఎందుకంటే కొత్త కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి మేము ఎవ్రీ సండే, ఎవ్రీ మంత్ లాస్ట్ సండే మేము ఇట్లా అరేంజ్ చేస్తాం. ఆ సెషన్ కనుక మీకు నచ్చితే, నా వ్లాగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మీకు నచ్చితే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నియర్ బై లింగంపల్లి ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ కమ్ విజిట్ అవర్ జిమ్. ఓకే, థ్యాంక్ యూ.